కస్తూర్బా విద్యాలయాలు బడుగు బలహీన వర్గాల పిల్లలకి అక్కడ పాఠాలు చెప్పించేటటువంటి కాన్సెప్ట్ పెట్టి 21 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు వాళ్ళని పర్మనెంట్ చేయాల. ఎవరైనా సరే ఇవాళ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగం, అది ప్రభుత్వం పెట్టినటువంటిది, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటిది. అందులో బడుగు బలహీన వర్గాల గురించి పట్టనటువంటి రోజుల్లో ప్లాన్ చేసి తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేయాలా? వాళ్ళకి సంబంధించి ఉద్యోగాలు తర్వాతన ఒక 5 ఏళ్లకి పర్మనెంట్ చేస్తారా ఏంటనేది లెక్క కట్టాలి. అలాంటి నిబంధనలు ఏం పెట్టలేదు. అది కేవలం ఒక అవుట్ సోర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్గా మారిపోయింది. మంచి ఫలితాలు వస్తున్నాయి. 100% రిజల్ట్స్ నమోదు కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీపడి గిరిజన విద్యార్థులు సక్సెస్ అవుతున్నటువంటి సందర్భం, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు సక్సెస్ అవుతున్నటువంటి సందర్భం. ఆ పాఠశాలలకి సంబంధించినటువంటి తమని పర్మనెంట్ గురించి ఆలోచించండి అని చెప్పి కోర్టుకు ఎక్కితే ఇటు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ అయ్యేది, రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ అయ్యేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ ప్రకారం అక్కడ ఖర్చు పెడుతున్నాం, మాకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, మేము కేవలం డబ్బులు ఇస్తాం 60%, మాకేం సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం అంటది. ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, పర్మనెంట్ చేయాల్సిందే అన్నటువంటిది ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ కిందకి భవిష్యత్తులో యాక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది. మేబీ 2-3 ఏళ్లలో ఏమన్నా వాళ్ళకి మంచి రోజులు వస్తాయేమో.